కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎన్నికల హామీలను అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు 1500 రూపాయల పథకాలు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. జూన్ 12 వరకు మండలాల వారీగా నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. అంటే 2 సంవత్సరాల క్రితం మరి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఈ రోజుకి రేపుడికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బట్ ఈ 2 ఏళ్ళలో కూడా ఏమాత్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో చెప్పారు, సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు అని కూడా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే అప్పటికే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా ఇంకా మరింతగా చంద్రబాబు పాలన బాగుంటుందేమో, ఇది 7లు 8లు 6లు అంటున్నారు కనుక ఇంకా బాగుంటుందేమో ఆశతో అత్యాశగా పోయి ఓట్లు వేసి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటున్నారంటే